జాంపా ఆడిన మొదటి 2, 3 మ్యాచ్‌లో కొంచెం ఎక్స్‌పెన్సివ్‌గా ఉన్నాడు. తర్వాత నేను డ్రాప్ చేశారనుకున్న తర్వాత షోల్డర్ ఇంజ్యూరీ అని అర్థమైంది. జీషాన్ వచ్చాడు పర్లేదనిపించాడు. బట్ రాహుల్ చహర్ ఉన్నా కూడా తనని ఆడించలేదు. నెట్స్‌లో సరిగ్గా బౌలింగే లేదన్నారు. అంటే మీరు 3.5 కోట్లు ఎంతో ఖర్చు పెట్టి తీసుకున్న ఒక బౌలర్‌ని ఒక మ్యాచ్ కూడా పెద్దగా ట్రై చేయలేదు. ఇన్‌ఫాక్ట్ ఒక మ్యాచ్ నాకు గుర్తుంది. షమీకి ఇంపాక్ట్ సబ్‌గా తీసుకొచ్చి ఒక ఓవర్ ఇచ్చారు తనకి. అవును. అది మరి ఎంతవరకు కరెక్ట్? తనకి మ్యాచ్‌లో అసలు వేసిందే లేదు కదా! అంటే మీకు జనరల్‌గా ఏంటంటే టీమ్‌లో 100% కెప్టెన్‌కి ఎవరు కాన్ఫిడెంట్ ఉన్నారన్నది ముఖ్యం. హ్మ్. బట్ రాహుల్ చహర్‌కి ఉన్నంత ఎక్స్‌పీరియన్స్ నాకు తెలిసి 7, 8 ఏళ్ల ఐపీఎల్ ఎక్స్‌పీరియన్స్ అవును. అట్‌లీస్ట్ ఇఫ్ ఐయామ్ నాట్ రాంగ్ 6 ఇయర్స్ ఆఫ్ ఐపీఎల్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. అన్ని ఇయర్స్ ఆఫ్ ఐపీఎల్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న ప్లేయర్‌ని మీరు బెంచ్‌కి పరిమితం చేస్తున్నారంటే తీసుకుని దానివల్ల ఉపయోగం ఏంటి? నెట్స్‌లో కొంతమంది పులుల్లాగా ఆడతారు. భయంకరమైన బౌలింగ్ చేస్తారు. అలానే మ్యాచ్‌లో అట్లా చేయరని కాదు. ట్రై చేసి ఉండాల్సింది. హి గాట్ దట్ ఎక్స్‌పీరియన్స్. 100% ఎక్స్‌పీరియన్స్ అయితే మిస్ అయ్యాం. మనకి అదైతే కనపడింది. అండ్ నాకు తెలిసైతే మాత్రం వాళ్ళు టీమ్ ఆలోచించాలి. వాళ్ళు ఏం ఆలోచన చేశారు? ఎందుకని అట్లాంటి మనకు బయటుండి మనకేమనిపిస్తది? అరే! ఏంటి ఛాన్స్ ఇవ్వలేదు అవును. అనిపిస్తది. బట్ దే షుడ్ థింక్ వాట్ దే హావ్ డన్. అండ్ జీషాన్ అన్సారీకి అన్ని మ్యాచ్‌లు ఛాన్స్ ఇవ్వటం కూడా వాళ్ళకి మేబీ ఆ కాన్ఫిడెంట్ అయ్యుంటాడు ప్యాట్ కమిన్స్. బట్ దానివల్ల ఏమైంది? రిజల్ట్స్ ఫేవరబుల్‌గా రాలేదు. కరెక్ట్. అలా రానప్పుడు ఏం చేయాలి? అట్‌లీస్ట్ ఒక పాయింట్‌లో అన్నా ట్రై చేసి ఉండాల్సింది.